క్వాంటం కంప్యూటింగ్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీకి అనుసంధానం ఇది. వాస్తవంగా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీకి ఆల్టర్‌నేటివ్ కాదు. ఇది వాస్తవానికి భారతదేశంలో ఇప్పటికే కర్ణాటక కావచ్చు, అట్లాగే మహారాష్ట్ర కావచ్చు, అట్లాంటి చోట్లను పెట్టుకొచ్చారు. స్టార్ట్ చేశారు. అక్కడ నడుస్తుంది. అయితే ఫుల్ ప్లెడ్జ్డ్ హబ్ కింద లైక్ సిలికాన్ వ్యాలీ లాగా అమరావతిని చేయాలని చంద్రబాబు గారి సంకల్పం. దానికి కావాల్సింది ఏంటంటే ఈ క్వాంటం కంప్యూటింగ్‌కి సంబంధించినటువంటి ట్రైనింగ్. ఏ కొత్త కోర్స్ అయినా సరే సక్సెస్ కావాలంటే ట్రైనింగ్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు ఐటీకి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అది సక్సెస్ అవుతున్నటువంటి సందర్భంలో, ఇతర దేశాల్లో సక్సెస్ అవుతున్న సందర్భంలో మనకి బీటెక్ కాలేజీలు అవి కోర్సులు బిగించేయడంతో సక్సెస్ అయ్యి అనేక మంది ఆ కంప్యూటర్ కోర్సులు చేశారు. అది పేదలకి అందుబాటులోకి వచ్చింది. అదేమో మొదట్లో అట్లాగా ఆ బీటెక్‌లో ఆ కోర్సులు తీసుకొచ్చింది చంద్రబాబు గారి టైంలో. దాన్ని పేదలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి. ఏది బీటెక్ కాలేజీల్లో ఫీజు రియంబర్స్‌మెంట్ ద్వారా. ఇట్లా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు. ఓవరాల్‌గా సాఫ్ట్‌వేర్‌కి ఒక మంచి కేంద్రమైంది హైదరాబాద్. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్‌కి సంబంధించినటువంటి ట్రైనింగ్ అన్నటువంటిది యువతరానికి ఇవ్వడానికి 2 సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులిస్తుంది. ఆ సంస్థలు ఆహ్, పిలుపునిస్తే 54,000 మంది 24 గంటల్లో అప్లై చేసుకున్నారు. వాళ్ళందరితో నిన్న ఆన్‌లైన్ కాన్ఫరెన్స్ జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ క్వాంటం కంప్యూటింగ్ నేర్చుకుని చివరికి అది నోబెల్ సాధించాలి మీరు 100,00,00,000 దాకా నేను అట్లాంటి వాళ్ళకి నజరానా ప్రకటిస్తాను లాంటిది కూడా చెప్పుకొచ్చారు. అయి కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. అది పక్కన పెడితే క్వాంటం కంప్యూటింగ్ హబ్‌గా అమరావతిని చేయాలన్నటువంటి సంకల్పం మాత్రం చంద్రబాబు గారు చాలా ఖచ్చితంగా బాధ్యతాయుతంగా చేస్తున్నారు.